హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి తల్లి కొందరం పథకం సంబంధించి మరొక అప్డేట్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తున్నా అండి. సో ఇక్కడ మనము తల్లి కొందరం పథకంలో భాగంగా ఏమైనా మనము ఎలిజిబుల్ అయ్యింది కూడా ఇన్ఎలిజిబుల్ లిస్ట్ లో వచ్చి మనం గ్రీవెన్స్ పెట్టుకుని ఉంటాం కదా. అలా పెట్టుకున్నప్పుడు మనకి ఎలిజిబుల్ అయి ఉంటారు. బట్ ఇక్కడ మనకి రిమార్క్స్ లో వచ్చేసరికి నాట్ ఇన్ ద తల్లి కొందరం డేటా అని చెప్పేసి, అంటే మీరు తల్లి కొందరం డేటాలో లేరని చెప్పేసి రావడం జరిగింది. సో చాలా మందికి అయితే రావడం జరిగిందండి, కానీ వాళ్ళు ఎలిజిబులే. బట్ ఎందుకు వచ్చింది అది అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. సో మనకి ఇక్కడ నాట్ ఇన్ ద తల్లి కొందరం డేటా అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో చిల్డ్రన్స్ కి ఈ కేసు అయిండకపోవచ్చు, లేకుంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉండకపోవచ్చు, లేకుంటే మనకి రేషన్ కార్డ్ అనేది ఈ కేసు కూడా కంప్లీట్ కాకపోయిండొచ్చు. సో ఈ 3 ప్రాసెస్లు అయి ఉండొచ్చు. ఇన్ కేసు ఇంకా మనకి పొలం కూడా ఎక్కువగా ఉండొచ్చు. సో మనకి ఎలిజిబుల్ అయి ఉంటుంది, కానీ నాట్ ఇన్ ద తల్లి కొందరం డేటా అని చెప్పేసి ఎవరికైతే మెసేజ్ వచ్చిందో ఇక్కడ మీకు స్క్రీన్ పై మీద చూపిస్తాను. అలా ఎవరికైతే మెసేజ్ వచ్చిందో వాళ్ళు ఏ ప్రాసెస్ చేసుకోవాలనేది ఈ వీడియో ద్వారా మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో వస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నానండి. సో వీడియో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఏదైతే ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ లో రాకుండా గ్రీవెన్స్ లో పెట్టింటారు కదా, సో అలాంటి వాళ్ళకి ఎందుకు రాలేదు, ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ లో ఎందుకు రాలేదు వాళ్ళ పేర్లు అనేది మీరు ఒకసారి అవగాహన చేసుకోవాలి. సో ఎందుకు రాలేదంటే డేటా అనేది మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మెయిన్ ఇంపార్టెంట్. మనకి ఇక్కడ తల్లి కొందరం పథకం సంబంధించి హౌస్ హోల్డ్ మ్యాపింగ్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, స్కూల్ డేటా పరంగా మనకి ఈ పథకం అనేది రావడం జరిగింది. సో ముఖ్యంగా మీకు తల్లి కొందరం పథకం రావాలంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఫాదరు, మదరు, అలాగే చిల్డ్రన్స్ ఈ ముగ్గురు ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కలిసి ఉండాలి. సో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కలిసి ఉన్నా కూడా లైవ్ స్టేటస్ అని చెప్పేసి అక్కడ ఎస్ఆర్ నో అని చెప్పేసి ఉంటుంది. సో అక్కడ మనకు లైవ్ స్టేటస్ అనేది అంటే ఎస్ ఉండాలి. సో ఎస్ ఉండాలంటే మీరు ఏం చేయాలి, అప్పుడప్పుడు మీరు అప్డేట్ ఈకేషన్ చేసుకుంటుండాలి. సో అలా లేకున్నా కూడా మనకి నాట్ ఇన్ ద తల్లి కొందరం డేటా అని చెప్పేసి రావడం అవుతుంది. అలాగే మనకి ఈకేవైసీ రేషన్ కార్డుకి చిన్నపిల్లలకి ఈకేవైసీ కూడా లేకపోయినా కూడా మనకి ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ లో పిల్లల పేర్లుగా రావడం లేదని చెప్పేసి మీకు గ్రీవెన్స్ అని పెట్టింటారు. సో అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. సో ముఖ్యంగా మీరు అర్హత లిస్ట్ లో అలాగే ఇన్ఎలిజిబుల్ లిస్ట్ లో రాలేదు. సో రాకపోవడానికి కారణం ఇవి అనమాట. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ చిల్డ్రన్స్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నారా లేదా, మదర్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉందా లేదా, అలాగే ఫాదర్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉన్నారా లేదా, అలాగే ఈ చిల్డ్రన్స్ అనేది రేషన్ కార్డ్ లో ఉన్నాడా. సో ఒకవేళ ఉంటే గిన ఈ చిల్డ్రన్స్ అనేది ఈ కేసు అయిందా లేదా, అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఈ చిల్డ్రన్స్ అనేది ఉంటే గిన ఈ పిల్లోనికి స్టేటస్ లైవ్ స్టేటస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఎస్ అని చెప్పేసి రావాలి, లేదంటే ఏ అని చెప్పేసి రావాలి. సో అది ఉందా లేదా. అలాగే మనకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లాస్ట్ ఈకేవైసీ స్టేటస్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ ఎస్ అని రావాలి, లేకుండా ఒక ఉత్త ఖాళీ బాక్స్ ఉంటే మటుకు అక్కడ మీకు ఈ తల్లి కొందరం పథకం అనేది రాదు. సో ఆ డేటా బేసిక్ పరంగానే గవర్నమెంట్ అనేది తీసుకోవడం జరిగింది. అంటే మీకు తీసుకోవడం వల్లనే కొంతమంది పేర్లు అనేది ఎలిజిబుల్ లిస్ట్ లో కానీ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ లో కానీ రాలేదు. ఇదండి అర్థము దీనికి. సో ఎలిజిబుల్ లిస్ట్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ పిల్లల పేర్లు రాకపోవడం కారణం ఇది. సో ఎవరైతే పిల్లల పేర్లు రాలని చెప్పేసి ఆప్షన్ ద్వారా గ్రీవెన్స్ అని చేసుకుంటాం. సో మనకి ఎలిజిబుల్ లిస్ట్ లేదు, ఇన్ఎలిజిబుల్ లిస్ట్ లేదు. సో ఈ అబ్బాయికి గ్రీవెన్స్ అని పెట్టాలని చెప్పేసి మనం గ్రీవెన్స్ పెట్టుకుని ఉంటాం. గ్రీవెన్స్ పెట్టుకున్నప్పుడు ఎలిజిబుల్ అని చెప్పేసి రావడం జరిగింది. కానీ మనకి ఫైనల్ గా గ్రీవెన్స్ స్టేటస్ అనేది మనకి 2 వస్తాయండి. ఎలిజిబుల్ అని చెప్పేసి ఎలిజిబుల్ టు పేడ్ అని చెప్పేసి. సో ఎలిజిబుల్ టు పేడ్ అంటే మీకు ఆటోమేటిక్ అమౌంట్ పడుతుందని చెప్పేసి క్లియర్ గా అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఎలిజిబుల్ అని చెప్పేసి గ్రీవెన్స్ రిమార్క్ స్టేటస్ లో ఎలిజిబుల్ అని చెప్పేసి రావడం ఉంది. కానీ ఇక్కడ మనకి నాట్ ఇన్ ద తల్లి కొందరం డేటా, అంటే తల్లి కొందరం డేటా అనేది ఈ పిల్లవాడికి అవకాశం లేదు, ఈ డేటా అనేది లేదని చెప్పేసి తల్లి కొందరంలో డేటా లేదని చెప్పేసి రావడం ఉంది. అంటే అలా వచ్చిన వాళ్ళందరూ ఒకసారి మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్, రేషన్ కార్డ్ చెక్ చేసుకోవాలి. అది ఎలా చెక్ చేసుకోవాలి, ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రేషన్ కార్డ్ అనేది మీరు మీ యొక్క రైస్ కార్డ్ నెంబర్ గతంలో ఇచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఏదైతే 280 ఉందో ఆ నెంబర్ ద్వారా ఈ కేవైసీ అయిందా లేదా చెప్పి తెలుసుకోవచ్చు, లేదా వాట్సాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నారా లేదా అని చెప్పి తెలుసుకోవాలంటే కేవలం గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి డిస్టిలేషన్ యొక్క ఎన్బిఎం పోర్టల్ కానీ అలాగే వెల్ఫేరేషన్ యొక్క ఎన్బిఎం పోర్టల్ కానీ తెలుసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ మొత్తం మీకు ఇప్పుడు లైవ్ డెమోతో చూపిస్తాను. సో సచివాలయంలో ఎలిజిబుల్ లిస్ట్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ లో రాని చిల్డ్రన్స్ గ్రీవెన్స్ పెట్టుకోవడం ఉంది. వాళ్ళకి ఎలిజిబుల్ అని చెప్పేసి రావడం ఉంది. బట్ ఏంటంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో కొన్ని మిస్టేక్స్ వల్ల కానీ రేషన్ కార్డ్ లో కొన్ని మిస్టేక్స్ వల్ల కానీ ముందుగానే డేటా రాలేదు. సో అందుకే వాళ్ళకి ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ లో రాలే పేర్లు అనమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తాను, క్లియర్ గా అర్థమయ్యే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయదండి. సో వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలా మంది ఎలిజిబుల్ లిస్ట్ లో ఇన్ఎలిజిబుల్ లిస్ట్ లో రాలేదు, అలాంటి వాళ్ళు గ్రీవెన్స్ పెట్టడం. గ్రీవెన్స్ పెట్టినా కూడా మీకు రాదు. సో రావాలంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో మీకు నేను చెప్పిన ప్రాసెస్ ఒకటి, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో కలిగి ఉండాలి చిల్డ్రన్స్, మదర్ అలాగే ఫాదర్. అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లైవ్ స్టేటస్ అనేది ఎస్ అని ఉండాలి, అలాగే ఈ కేవైసీ కూడా ఎస్ అని ఉండాలి. అలాగే రేషన్ కార్డు. సో రేషన్ కార్డుకి వచ్చేసరికి మనకి రేషన్ కార్డు కూడా ఈ కేవైసీ పూర్తి ఉండాలి.
ఒకవేళ రేషన్ కార్డు లేకపోయినా కూడా రాదు. సో ఈ విధంగా మీకు ఈ ఆప్షన్ అనేది మీరు అర్థం చేసుకోవాలంటే నాట్ ఇన్ ద తల్లి కొందరం డేటా, అంటే తల్లి కొందరంలో డేటాలో లేదని చెప్పేసి రావడం దానికి కారణం ఇదండి. సో ఇప్పుడు మీకు ఫ్రెండ్స్ ఇక్కడ నేను గ్రామ వార్డు సచివాలయం సంబంధించి వెల్ఫేర్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వారికి ఎన్బిఎం పోర్టల్ అయితే ఓపెన్ చేశానండి. ఇక్కడ మనకి గ్రీవెన్స్ డాష్ బోర్డ్ అని చెప్పేసి ఉంది కదా, సో అక్కడ మనం ట్యాప్ చేయాల్సి ఉంటుంది. సో ట్యాప్ చేసిన వెంటనే మన యొక్క గ్రీవెన్స్ పెట్టేది మొత్తం మనకి ఇక్కడ చూపించడం అయితే అవుతుంది. సో ఇక్కడ మనకి రిపోర్ట్ అని చెప్పేసి కదా, రిపోర్ట్ మొదలు మీద క్లిక్ చేసిన వెంటనే మనకి బిఎం రిపోర్ట్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ఆప్షన్ ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసి ఇక్కడ మనకి ఇయర్, అలాగే తల్లి కొందరం స్కీము, అలాగే సెక్రటరీ సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి లాస్ట్ లో తల్లి కొందరం గ్రివెన్స్ రిపోర్ట్, మనం ఏదైతే గ్రివెన్స్ రైట్ చేశామో ఆ రిపోర్ట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇందులో మనకి ఎలిజిబుల్ లిస్ట్ ఫైనల్ గా ఉంటుంది అనమాట. ఇదే మన యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అనమాట. సో ఇక్కడ నేను ఓపెన్ చేయడం జరిగిందండి. సో ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనకి సెక్రటరీ నేము, అలాగే సిటిజన్ నేము, ఆధార్ నెంబరు, గ్రివెన్స్ టైప్, ఏ విధమైన గ్రివెన్స్ చేశాము చూడండి. ఇక్కడ ఆటోమేటిక్ గా చాలా మందికి మనకి ఎలిజిబుల్ లిస్ట్ లో ఇన్ఎలిజిబుల్ లిస్ట్ రాలేదు అని చెప్పేసి రావడం జరిగింది. సో ఇట్లా ఎందుకు వచ్చిందంటే మనకి ఆటోమేటిక్ గా గవర్నమెంట్ జూన్ 12 తారీఖున అమౌంట్ రిలీజ్ చేసింది కదా, అప్పుడు ఎందుకు మీకు ఎలిజిబుల్ లిస్ట్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ పేరు రాలంటే ఏదో ఒక రీజన్ ఉంటుందండి. అంటే మీకు హౌస్ఫుల్ మ్యాపింగ్ లో ప్రాబ్లం ఉండొచ్చు, రేషన్ కార్డ్ లో ప్రాబ్లం ఉండొచ్చు, అట్లా ఉండొచ్చు. అదే మీకు ఇప్పుడు చూపిస్తాను క్లియర్ గా. సో ఎవరు కూడా ఇంత ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చిండ్రండి. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇక్కడ నేను చాలా మంది వెరిఫై చేయడం జరిగిందండి. ఇక్కడ చూడండి మనకి ఎలిజిబుల్ అని చెప్పేసి రిమార్క్స్ లో రావడం జరిగింది, కానీ ఇక్కడ మనకి నాట్ ఇన్ ద తల్లి కొందరం డేటా అని చెప్పేసి రాఉంది. సో చాలా మందికి చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను క్లియర్ గా. సో ఎలిజిబుల్ అని చెప్పేసి రిమార్క్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి నాట్ ఇన్ ద తల్లి కొందరం డేటా, అంటే మీరు తల్లి కొందరం డేటాలో కనపడలేదని చెప్పేసి దీని అర్థము. సో ఎందుకు కనపడలేదు అనేది మీకు దీన్ని ఎలా కనుక్కోవాలని చెప్పేసి ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను అనమాట. సో ఇలా ఎవరికైతే ఆప్షన్ వచ్చిందో వాళ్ళు ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళ యొక్క స్టేటస్ అనేది ఇన్యాక్టివేట్ లో ఉండొచ్చు. ఒకవేళ ఈ కేసు కూడా కంప్లీట్ గా పూర్తి కాకపోయి ఉండొచ్చు. అలాగే రేషన్ కార్డులో చిల్డ్రన్స్ ఉండిండొచ్చు, బట్ కానీ ఈ కేసు అనేది ఉండిండదు. సో చూడండి చాలా మందికి ఇదే విధంగా ఉన్నాయి. సో ఇక్కడ నేను ఒక నెంబర్, లబ్ధిదారుది ఒక నెంబర్ అనేది మీకు తీసుకొని చూపిస్తాను. ఒక గ్రివెన్స్ ఐడి నెంబర్ అని మీకు లాస్ట్ 4 నెంబర్లు చెక్ చేసి మీకు చూపిస్తానండి. సో ఇక్కడ మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ క్లారిటీ ఇవ్వడం కోసమే ఈ విధంగా చేస్తున్నాను. సో ఇది కేవలం సచివాలయం యొక్క లాగిన్ లో మాత్రమే ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది. అంటే మనకి యొక్క తల్లి కొందన పథకం నుంచి 2వ విడత లిస్ట్ అనేది ఇదండి, మనకి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనమాట ఇది. సో ఈ డేటా పరంగానే మనకి ఎలిజిబుల్ లిస్ట్ రావడం జరుగుతుంది. ఇందులో మనకి ఎలిజిబుల్ టు పేడ్ అని చెప్పేసి ఉంటే కినా వాళ్ళు ఆటోమేటిక్గా జూలై 10న అమౌంట్ అయితే పడుతుంది. సో ఇక్కడ చూడండి ఒక నెంబర్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఎలిజిబుల్, అలాగే ఇక్కడ చూడండి మనకి రిమార్క్ అనే ఎలిజిబుల్ అని రావడం. అలాగే కొంతమందికి ఇక్కడ మనకి ఎలిజిబుల్ లేదని చెప్పేసి రావడం జరిగింది. సో నాట్ ఇన్ ద తల్లి కొంచెం డ్రై ల్యాండ్ సంబంధించి ఇట్లా పొలం కూడా యాడ్ అయ్యొచ్చు. సో చెప్పలేం మనము. సో ఈ రిమార్క్స్ మెయిన్ ఇంపార్టెంట్. రిమార్క్స్ లో ఎలిజిబుల్ ఉండి అలాగే మనకి గ్రివెన్స్ స్టేటస్ అనేది ఎలిజిబుల్ అని రావాలి. కానీ ఇక్కడ ఎలిజిబుల్ అని రాలేదు, నాట్ ఇన్ ద తల్లి కొందరం డేటా. సో తల్లి కొందరం డేటాలో లేదని చెప్పేసి రాఉంది. సో ఇక్కడ ఒక నెంబర్ అయితే నేను గ్రివెన్స్ చూపిస్తానండి. 4019 అనేది గ్రివెన్స్ లాస్ట్ 4 నెంబర్లు తీసుకుంటున్నాను. సో ఈ 4 నెంబర్ తీసుకొని ఇక్కడ చూడండి మనకి చైల్డ్ ఈజ్ ఎలిజిబుల్ బట్ డీటెయిల్స్ నాట్ ఇన్ ఎలిజిబుల్ లిస్ట్, అంటే వీళ్ళకి జూన్ 12 తారీఖునే వీళ్ళు ఆటోమేటిక్గా ఎలిజిబులే, కానీ పేర్లే రాలేదు. రాకపోవడం కారణం ఏంటంటే రేషన్ కార్డులో ఉండిండకపోవచ్చు, ఒకవేళ ఉన్నా కూడా ఈ కేసు కాకుండా పోవచ్చు. అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండిండొచ్చు. సో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా ఈ కేసు కాకుండా ఉండొచ్చు. అదనేది చూడాలి ఇప్పుడు మనం. సో ఇప్పుడు నేను మరొకసారి బ్యాక్ వచ్చేసి గ్రివెన్స్ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తున్నానండి. సో గ్రివెన్స్ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనం ఏవైతే గ్రివెన్స్ పెట్టింటామో, పలు కారణాల చేత ఏవైతే గ్రివెన్స్ పెట్టింటామో ఆ గ్రివెన్స్ డేటా అనేది ఈ విధంగా మనకు ఓపెన్ అవడం అవుతుంది. సో ఇక్కడ మనకి ఓపెన్ అని చెప్పేసింది. సో అక్కడ చూస్తే మనకి తల్లి కొందన డేటాలో లేదని చెప్పేసి చూపిస్తుంది. సో మీకు చూపిస్తానండి. 4019 గుర్తుపెట్టుకోండి. గ్రివెన్స్ ఐడి 4 నెంబర్లు 4019 అని గ్రివెన్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి ఆ నెంబర్ అనేది. సో ఆ నెంబర్ నేను మీకు చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో వస్తే తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. ఎందుకు మా పేర్లు రాలని చెప్పేసి వాళ్ళకి ఒక అవగాహన అయితే వస్తుంది. సో ఇప్పటి నుంచైనా జాగ్రత్త పడతారు. ప్రతి పథకానికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. సో చూడండి ఇక్కడ మనకి 4019. సో ఇక్కడ తల్లి కొందనం. సో చూడండి ఇక్కడ ప్రతి ఒక్కరికి చైల్డ్ ఈజ్ ఎలిజిబుల్ బట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ ఇన్ ద ఎలిజిబుల్ లిస్ట్, అంటే ఎలిజిబుల్ లిస్ట్ లేదు, ఇన్ఎలిజిబుల్ లిస్ట్ లేదు. సో ఇక్కడ మనకి స్టేటస్ అనేది ఓపెన్ ఉంది, కానీ ఇక్కడ మనకు చూస్తే అక్కడ నాట్ ఇన్ ద డేటా, అంటే డేటా అనేది మనకి లేదని చెప్పేసి రావడం. సో వెరిఫై మీద క్లిక్ చేస్తున్నాను. సో చూడండి ఇక్కడ హౌస్ హోల్డ్ డేటా అనేది ఓపెన్ అవుతుంది. వెరిఫై మీద క్లిక్ చేసిన వెంటనే హౌస్ హోల్డ్ డేటా అనేది రావడం జరిగింది. సో ఇక్కడ చిల్డ్రన్స్ అనేది 2 మెంబర్స్ ఉన్నారండి. 2 మెంబర్స్కి అనేది మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక లబ్ధిదారికి లైవ్ స్టేటస్ చెప్పేసి మీకు ముందుగా చెప్పాను కదా, ఇక్కడ ఎస్ అని ఉండాలి కంపల్సరీగా. సో చూడండి ఈ పేరుకి ఎదురుగా ఎస్ అని లేదు. సో అట్లా ఆ కారణం చేత మీకు రాలేదు. సో మరొకటి మీకు ఇందులో చూపిస్తాను, ఈ కేవైసీ అనేది ఉండాలి. సో లైవ్ స్టేటస్ అనేది కంపల్సరీగా ఎస్ అని ఉండాలండి. ఒకసారి చెక్ చేసుకోండి మీరు కూడా. ఎవరైతే నాట్ ఇన్ ద తల్లి కొందరం డేటా అనే వాళ్ళు మీరు సచివాలయంలో చెక్ చేసుకోవచ్చు.
సో మీకు ఇన్ కేసు ఏమైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, మీకు చెక్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో చూడండి ఇక్కడ మనకి లాస్ట్లో ఈ కేవైసీ స్టేటస్. సో ఇక్కడ దాదాపుగా మనకి ఎంతమంది ఉన్నారు, 6 మెంబర్స్ ఉన్నారు. 6 మెంబర్స్లో ఇక్కడ 5 మెంబర్స్కి మాత్రం ఈకేఎస్ ఎస్ అని చెప్పేసి ఉందండి. సో మిగతా రిమైనింగ్ పర్సన్ ఇక్కడ మనకి ఈ పేరు ఎస్ అని లేకపోవడం వల్ల వాళ్ళకి తల్లి కొందన పథకం అనేది ఎలిజిబుల్ లిస్ట్లో రాలేదు, అలాగే ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో రాలేదు. సో చూడండి మరొకసారి చూపిస్తున్నాను 4019 సో నెంబర్ అనేది. సో చూడండి ఇక్కడ మనకి ఎలిజిబుల్ అయితే చేయడం జరిగింది రిమార్క్స్లో, కానీ ఇక్కడ నాట్ ఇన్ ద తల్లి కొందనం డేటా, ఈ తల్లి కొందనం డేటా అనేది వాళ్ళకి రాదు. సో 100% వాళ్ళకి రాదండి, ఇంకా దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఎందుకంటే వాళ్ళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఈకేఎస్ అనేది లేదు. అలాగే సో ఇప్పుడు మీకు చూపిస్తా వాళ్ళకి రేషన్ కార్డులో కూడా ఈకేఎస్ ఉందా లేదని చెప్పేసి కూడా క్లియర్గా మీకు చూపిస్తానండి, ఎటువంటి ప్రాబ్లం లేదు, మీకు ఈకేఎస్ అయిందా లేదా కూడా చూపిస్తాను. సో ఈ 2 కారణాల చేతనే వాళ్ళకి తల్లి కొందన పథకం అనేది రాదండి. సో అందుకే ఎలిజిబుల్ లిస్ట్లో కానీ ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో కానీ పేరు రాకపోవడం కారణం అది. సో అర్థమైందని చెప్పేసి నేను భావిస్తున్నానండి. మీకు ఇంకా అర్థం కాకపోతే నన్ను కాంటాక్ట్ అవ్వండి, ఇంకా క్లియర్గా చెప్తాను. ఇట్లా ఎవరైతే నాట్ ఇన్ ద హౌస్ హోల్డ్ డేటా, నాట్ ఇన్ ద తల్లి కొందనం డేటా అని చెప్పేసి, నాట్ ఇన్ ద తల్లి కొందనం డేటా అని చెప్పేసి ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి రాకపోవచ్చు అండి మేబీ. సో మనం ఏం చేయలేం దానికి. సో ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా నేను ఇప్పుడు వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ తీసుకోవడం జరిగింది. సో మనకి రేషన్ కార్డ్ నెంబర్ కావాలి. సో ఇక్కడ నేను న్యూ రేషన్ కార్డ్ అప్లై చేసి, అంటే న్యూ రేషన్ కార్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ప్రివ్యూ ఫిల్ మీద క్లిక్ చేసిన వెంటనే వాళ్ళ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అయితే రావడం అవుతుంది. సో ఆ రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా వీళ్ళకి రేషన్ కార్డులో ఈకేవైసీ అనేది పూర్తి అయిందా లేదా కూడా మీకు చూపిస్తా, ఓకేనా. సో ఆ కారణం చేత కూడా తల్లి కొందన పథకం అనేది వీళ్ళకు రాలేదు. అందుకు ఎలిజిబుల్ లిస్ట్ లో కానీ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ లో కానీ వాళ్ళ పేరు మెన్షన్ చేయలేదు. సో స్కూల్లో అయితే మీకు రికార్డ్స్ ఉన్నాయండి, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నారు, రేషన్ కార్డులో ఉన్నారు, కానీ ఇక్కడ లేనిదేంది లైవ్ స్టేటస్ అంటే యాక్టివేట్ లేరు, అలాగే ఈకేఎస్ అనేది లేదు రేషన్ కార్డులో, అది మీకు చూపిస్తా. సో నేను మళ్ళీసారి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఈపీడిఎస్ అని చెప్పేసి సైట్ ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసినట్టు ఈ విధంగా మనకు ఫస్ట్ పేజ్ అయితే రావడం అవుతుంది. అసలు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్టు ఈ విధంగా అయితే రావడం అవుతుంది. సో డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి. సో డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈపీడిఎస్ అని చెప్పేసి ఈ విధంగా రావడం అవుతుందండి. సో మనకి రేషన్ కార్డ్ సర్చ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ మనం ఏదైతే రేషన్ కార్డ్ నెంబర్ అని తీసుకున్నాం కదా, సో ఆ నెంబర్ అనేది ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి సర్చ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో సర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి డీటెయిల్స్ అనేది రేషన్ కార్డులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఈకేఎస్ అయిందా లేదని చెప్పేసి జెండర్ ఏ విధంగా అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఒకసారి మనకి సైట్ అనేది పని చేయదు, 1-2 సార్లు అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా వర్క్ అవుతుందండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మనకి డీటెయిల్స్ అనేది ఓపెన్ అవడం జరిగిందండి. సో చూడండి ఇక్కడ మనకి 2 మెంబర్స్ చిల్డ్రన్స్ అనేది ఉన్నారు. సో ఒకరికి 9 ఏజ్, ఇంకొకరికి 13 అనమాట. ఇక్కడ చూడండి మనకి ఈకేఎస్ అనేది లాస్ట్ లో మెంబర్ ఈ వెరిఫైడ్ అని చెప్పేసింది కదా, ఇక్కడ నో అని చెప్పేసింది. పైన మనకి 2 నెంబర్స్ ఇక్కడ నో అనింది, అలాగే పైన చిల్డ్రన్స్ కి నో అనింది. సో అందువల్ల వాళ్ళకి తల్లి కొందన పథకంలో ఎలిజిబుల్ లో గానీ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ లో గానీ రాలేదు. అందుకు కారణం ఇది మెయిన్ రీజన్ అండి. సో చాలా మంది ఏమనుకుంటారు, మా పిల్లవాళ్ళ పేరు రాలేదు, సో స్కూల్ వాళ్ళు పంపించలేదు అని చెప్పేసి అనుకుంటారు. అలా కాదండి. మీరు రేషన్ కార్డులు ఉన్నా కూడా ఈకేఎస్ అయ్యకపోవచ్చు, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నా కూడా స్టేటస్ అనేది యాక్టివేట్ ఉండకపోవచ్చు. అందువల్లనే మీకు మీ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ లోకి మీ చిల్డ్రన్స్ పేరు అనేది రాలేదు. రాకపోవడం వల్ల మీరు గ్రీవెన్స్ అని పెట్టారు. గ్రీవెన్స్ పెట్టినా కూడా లాస్ట్ లో మీకు రీజన్ చూపించాను కదా, నాట్ ఇన్ ద తల్లి కొందనం డేటా, అంటే మీకు తల్లి కొందనం డేటాలో మీకు లేదు, అయినా కూడా రాదు. మీరు గ్రీవెన్స్ పెట్టినా కూడా ఇలాంటి ఆప్షన్ వచ్చిన వాళ్ళకి రాదు. లేదు మాకి ఈకేఎస్ పూర్తయిందా లేదని తెలుసుకోవాలని కూడా మీరు వాట్సాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు అండి, అది కూడా నేను వీడియో చేశాను, చూడండి ఒకసారి మీరు ఆ వీడియో కూడా చూడండి. సో ఈ విధంగా మనకి జూన్ 12 రిలీజ్ చేసినప్పుడు పేర్లు రాలేదు అని చెప్పేసి ఎవరైతే భావించారో వాళ్ళు గ్రీవెన్స్ లో పెట్టినా కూడా మనకి ఎలిజిబుల్ అని చెప్పేసి రిమార్కులు రావడం అనేది, గ్రీవెన్స్ స్టేటస్ అనేది మనకి నాట్ ఇన్ ద తల్లి కొందనం డేటా అనేది కూడా వచ్చిన వాళ్ళకి అమౌంట్ రావచ్చు రాకపోవచ్చు అండి మేబీ. ఎందుకంటే ఇప్పుడు చేసిన ప్రాసెస్ అనేది మీరు చెక్ చేసుకోండి, మీ పిల్లవాళ్ళు అనేది ఈకేఎస్ మెంబర్ వెరిఫై అయిందా లేదా, అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నారా లేదా, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నా కూడా మీకు యొక్క స్టేటస్ అనేది లైవ్ స్టేటస్ యాక్టివేట్ ఉందా లేదా, ఈకేఎస్ కంప్లీట్ అయిందా లేదా చెప్పేసి చెక్ చేసుకోండి ఒకసారి. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. సో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి అలాగే ఇన్ఫర్మేషన్ 10 మందికి అయితే షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మీరు నాతో కాంటాక్ట్ కావాలంటే డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అందులో జాయిన్ అయ్యి డైరెక్ట్ నాతో కాంటాక్ట్ అవ్వచ్చండి. సో ఎవరికైతే నాట్ ఇన్ ద తల్లి కొందనం డేటా అని వచ్చిన వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నారా లేదా, అలాగే రేషన్ కార్డ్ సంబంధించి మెంబర్ వెరిఫైడ్ ఉందా లేదా, ఎస్ఆర్ నో అని చెప్పేసి ఉందా అని చెప్పి చెక్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఇదండి తల్లి కొందనం పథకం సంబంధించి నాట్ ఇన్ ద తల్లి కొందనం డేటా వచ్చిన వాళ్ళకి ఈ ప్రశ్న చెక్ చేసుకోండి, అందువల్ల మీకు రాలేదు. సో థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.